నాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు బిజినెస్ ఎలా ఉంటుంది, క్లయింట్ని మేనేజ్ చేయడం అంటే టైలరింగ్ చేసి ఎంత సంపాదిస్తారు. కొంతమంది ఓకే, కొంతమంది ఒకరికి చెప్పేది కూడా మనం వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, మనం ఏదో నేర్పిస్తాము, వాళ్ళకి ఒక 100 రూపీస్ కూడా కష్టమే కదా. ఉమెన్ ఇండిపెండెంట్గానే ఉండాలి. ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరా టీవీ తెలుగు. నేను ఐశ్వర్య ముత్తురాజ్. ఈరోజు మనతో ఉన్నారు దివాన్షి బొటిక్ ఓనర్ అండ్ ఫౌండర్, ఎడ్యుకేటర్ అయిన సునాద మేడం గారు. మ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్మోస్ట్ ఒక 12+ ఇయర్స్ నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో దాని గురించి అండ్ దానికి ముందు మీ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి మ్యామ్. సో నేను వచ్చేసి మా నేటివ్ వచ్చేసి ఆంధ్ర, నెల్లూరు. పుట్టి పెరిగింది అంతా, స్టడీ అయిందంతా నెల్లూరులోనే. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ మేము బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యాము. అది కూడా మా హస్బెండ్ మ్యారేజ్ అప్పటికి వేరే స్టేట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా మేము జాబ్ వద్దు, ఇంకా అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ అయిన తర్వాత సో మేము బెంగళూరు చూస్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బెంగళూరు వచ్చేసాం. సో నా నేటివ్ అయితే నెల్లూరు. ఓకే మ్యామ్, మీ ఎడ్యుకేషన్ ఏమైంది, ఏం చేశారు? నేను డిజైనింగ్ చేశాను ప్లస్ సిఏ చేశాను. సో సిఏ చేసిన తర్వాత ఏంటంటే నాకు ఐపీసీసీలో నేను ఒక సబ్జెక్ట్ ఉండిపోయేసింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ అన్నారు, ఇంకా జాబ్ అయితే నాకు ఇష్టం లేదు, ఇంటి దగ్గరే ఉండమని చెప్పారనమాట. సో నేను జాబ్కైనా వెళ్ళి ఏదో జాబ్ ట్రై చేద్దాము అని అనుకున్నాను. డిజైనింగ్ ఉంది కదా, జాబ్ చేయాలి అని అనుకున్నాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే నాకు జాబ్ ఇష్టం లేదు అని అన్నారు. సో ఇంకా వాళ్ళు, మా హస్బెండ్ బెంగళూరు వచ్చిన తర్వాత పీజీ బిజినెస్ స్టార్ట్ చేశామన్నమాట. ఓకే. సో నేను ఖాళీగా ఉన్నాను, నేను ఏదో ఒకటి చేయాలి అనేసి బొటిక్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా, అంటే ఫ్యాషన్ డిజైన్ కాకుండా వేరే వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అయినా కూడా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అది ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు. సో డాక్టర్స్కి ఎట్లాగా డిమాండ్ ఉంటుందో డిజైనర్స్ కూడా అలాగే డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే డ్రెస్సెస్ మీద క్రేజ్ ఎక్కువ కదా మనకి. సో లేడీస్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటూ ఉంటారు. సో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు అని చూస్ చేసుకున్నాను. ఓకే. సో మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 1 డికేడ్ 10 ఇయర్స్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎలా ఓవర్కమ్ చేశారు దాన్ని మీరు? అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పటికి నాకు ఓన్లీ బొటిక్ ఉన్నింది, క్లాసెస్ కూడా ఐడియా లేదు. బట్ నాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు బిజినెస్ ఎలా ఉంటుంది స్టార్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ చేశారు, బట్ నేను ఇందులో లాస్ అయితే అని కొంచెం భయం అయితే ఉండింది. బట్ నేను చెప్పలేదన్నమాట. అయితే నేను చేస్తాను, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను అనిన తర్వాత వాళ్ళు అన్నారు, సరే స్టార్ట్ చేయండి, చూద్దాం ఎలా అయితే అలాగా అనేసి స్టార్ట్ చేసాము. బట్ గాడ్ గ్రేస్ సక్సెస్ అయింది. అంటే నేను అందులో కూడా స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి. అంటే ఒక క్లయింట్ని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమే. వాళ్ళ చెప్పిన డిజైన్ని వాళ్ళ చెప్పిన విధంగా డిజైన్ చేసి ఇవ్వడము, వాళ్ళ బాడీకి తగ్గట్టు మనం ఫిట్టింగ్ ఇవ్వడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంటే కదా. ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళే వరకు 100% వర్త్ మనము వాళ్ళకి ఇవ్వగలమా అనేది కూడా ఇంపార్టెంట్ అందులో. సో నాకు అప్పుడు అనిపించింది, కొంతమంది ఓకే, కొంతమంది కొంచెం రూడ్గా మాట్లాడేవాళ్ళు. సో అలాంటప్పుడు కూడా నేను ఏంటంటే మన బిజినెస్ ఇది, మనం అడ్జస్ట్ అవ్వాలి అని అడ్జస్ట్ అయ్యేదాన్ని. సో అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో మీరు బొటిక్ ఓపెన్ చేశారు అండ్ చాలా మందికి అప్పుడు ఆల్రెడీ డిజైన్ చేశారనమాట. సో మీరు ఫస్ట్ డిజైన్ చేసిన అవుట్ఫిట్ ఏంటి అండ్ దానికి మీరు సంపాదించిన అమౌంట్ ఎంత, అది చెప్పగలరా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే నేను బ్లౌజ్ నుంచే స్టార్ట్ చేశాను. క్లయింట్కి అయితే ఒక బ్లౌజే చేశాను. సో ఇప్పుడు కూడా నా క్లయింటే అంటాను. వాళ్ళు వచ్చేసి నాకు ఫ్రెండ్ ఇప్పుడు, ప్లస్ నా బాబుకి కూడా వాళ్ళ బాబు ఫ్రెండ్ అనమాట, ఒకే స్కూల్. సో ఆ క్లయింట్ అలాగే కంటిన్యూ అయింది. వాళ్ళ నేమ్ వచ్చి చైత్ర. సో నాకు అనిపిస్తుంది, ఫస్ట్ టైం ఇచ్చినా కూడా తను గుడ్ రివ్యూ ఇచ్చింది.
నాది ఫస్ట్ వాళ్ళకి నేను క్లయింట్గా చేసి ఇవ్వడం ఫస్ట్ టైం అది. నేను డిజైనర్ నేర్చుకున్న తర్వాత ఎన్నో చేసి ఉంటాను, బట్ క్లయింట్కి అయితే ఫస్ట్ టైం అనమాట నేను చేసింది. సో తను చెప్పిన ఒక వర్డ్ ఏంటంటే, మీ ఫిట్టింగ్ చాలా బాగా ఇచ్చారు, మీరు చాలా బాగుంది, నేను ఎన్ని దగ్గరలో చేయించినా కూడా నాకు ఇట్లాంటి అవుట్ఫిట్ ఫిట్టింగ్ అనేది ఎక్కడ చూడలేదు నేను, నాకు నచ్చిందని. తన హోమ్లో వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ ఉండింది, ఆ మ్యారేజ్కి ఆర్డర్స్ అన్నీ నాకే ఇచ్చింది. ఓకే. సో అక్కడ నుంచి నాకు బిజినెస్ బాగా, అంటే మ్యారేజ్ ఆర్డర్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ అన్నీ చేశాను. సో అది అక్కడ చూసిన వాళ్ళంతా క్లయింట్స్ మళ్ళీ అది చూసి అదే డిజైన్ కావాలని అట్లా రీచ్ అవుట్ అయింది నాకు క్లయింట్స్ కూడా. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్స్ ఉంటుంది టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ గురించి. సో దాని గురించి ఏమైనా మీరు చెప్పాలి, లైక్ డిఫరెన్సెస్ ఏంటి, టైలరింగ్కి డిజైనర్కి డిఫరెన్సెస్ ఏంటి? టైలరింగ్ అంటే, టైలరింగ్ ఎలా నేర్చుకుంటారంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు యూట్యూబ్లో చూసి అలా ఇలా నేర్చుకుంటుంటారనమాట. సో అది మనకి వర్త్ కాదు కదా. అంటే మనం ఒక సబ్జెక్ట్ని ఏబిసిడి జెడ్ వరకు నేర్చుకునేది వేరుగా ఉంటుంది, మిడిల్లో ఒక్కొక్కటి నేర్చుకునేది వేరుగా ఉంటుంది. ఏబిసిడి జెడ్ వరకు మనం నేర్చుకున్నప్పుడు వర్డ్స్ అనేది ఆటోమేటిక్గా మనమే క్రియేట్ చేసుకుంటాం. బట్ నాకు ఏబిసిడి ప్రాపర్గా రానప్పుడు నేను వర్డ్ ఎలా క్రియేట్ చేస్తాను? ఈ వర్డ్ నేను క్రియేట్ చేసినా కూడా అది కరెక్టా కాదా ఒక ఇదిలో ఉంటాం. సో దట్ టైలరింగ్కి డిజైనింగ్ కూడా అంతే వ్యత్యాసం ఉందన్నమాట. టైలరింగ్ చేసేవాళ్ళు ఏంటంటే, నేను ఒక అల్తీ బ్లౌజ్ ఎత్తుకోబోయి ఇస్తే ఆ మెజర్మెంట్ చూసి మార్క్ చేసి మనకి స్టిచ్ చేసి ఇస్తారు. కానీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ బాడీ డిజైన్స్ ఇచ్చి, బాడీ మెజర్మెంట్స్ ఇచ్చి, డిజైన్స్ నాకు వెస్ట్రన్లో కావాలి, ఇండో వెస్ట్రన్స్లో కావాలి అలా అన్నప్పుడు వాళ్ళు చేయలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఏబిసిడీలు పర్ఫెక్ట్గా రావు కదా. అదే డిజైనర్ ఏంటంటే ఫస్ట్ టేప్ నుంచే స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళ లైఫ్ని. సో టేప్ డిఫరెంట్గా ఉంటుంది మాది. సో దట్ బాడీ మీద కిడ్స్ నుంచి మేము బాడీలో ఎలా వేరియేషన్స్ వస్తాయి ఏంటి అనేది అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాము. అక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే, మనకి జెడ్ వరకు మనకి ఫార్ములాస్ అన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు వస్తారు, సన్నగా ఉన్న వాళ్ళు వస్తారు, మీడియంగా ఉన్న వాళ్ళు వస్తారు, ఏ బాడీకి నేను ఎలా ఫార్ములా యూస్ చేస్తే ఫిట్టింగ్ ఇవ్వగలను అనేది నాకు ఐడియా ఉంటుంది డిజైనర్కి. అదే టైలర్కి అలా చేసే ఇది రాదనమాట. అదే డిఫరెన్స్. ఓకే. మీరు చెప్పారు టైలర్ అండ్ డిజైనర్ గురించి డిఫరెన్స్ చెప్పారు. కానీ మీరు మీ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా అలా చూసుంటారు, టైలరింగ్ చేస్తున్నారు. సో అలాంటి ఏమైనా వర్డ్స్ మీకు విన్నాను, చాలామంది అన్నారు. అంటే ఫస్ట్ నేను టైలరింగ్ చేసేటప్పుడు ఇది ఎందుకు టైలరింగ్ చేస్తున్నారు అంటే, రిలేటివ్స్కి తెలిస్తే కూడా బాగుండదు ఇది అన్నట్టుగా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే టైలరింగ్ చేసి ఎంత సంపాదిస్తారు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనైతే చెప్తాను, ఇప్పుడు టైలరింగ్ చేసి నేను ఎంత సంపాదిస్తున్నాను, ఈరోజు నేను అదే టైలరింగ్లో ఒక స్టేజ్కి వచ్చాను అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే. సో మీరు ఎంత స్ట్రగుల్ చేశారు, ఇంతవరకు వచ్చారు. సో మీకు బ్యాక్ సపోర్ట్ అని ఎవరున్నారు మ్యామ్? సో బ్యాక్ సపోర్ట్ అంటే నా హస్బెండే. ఓకే. హస్బెండు, మా పెదనాన్న వాళ్ళు, కొంచెం మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న. సో చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది. సో ఇంకొకటి ఏంటంటే, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవాలి, ఏదైనా చేయాలి. కానీ ప్రయత్నించకుండా కామ్గా కూర్చునే కన్నా ఏదైనా ప్రయత్నించి దాంట్లో ఏమి మిస్టేక్ చేసావు, ఒకవేళ నువ్వు అందులో సక్సెస్ అవుతావో లేదో పక్కన పెట్టేసాయి. సక్సెస్ అయినా అవ్వకపోయినా అందులో వచ్చిన మిస్టేక్స్ ఏంటి అనేది చూసుకొని నెక్స్ట్ మనం అది ప్రాసెస్ చేసుకుంటే సక్సెస్ అవుతాం కదా ఖచ్చితంగా. సో అలా మా అమ్మ వాళ్ళ నాన్న, తాతయ్య చెప్పేవాళ్ళు అనమాట. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎలా చేసుకుంటూ పోవాలి, ఒకేసారి మనం పెద్దవాళ్ళు అయిపోము, ఆ విధంగా ఆ వర్డ్సే నాకు ఇప్పుడు మెయిన్. వాళ్ళు ఇప్పుడు లేరు, బట్ నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తుంటే చాలా హ్యాపీ. అయినా కూడా మా తాతయ్య ఏం నాకు చెప్పాడో అవన్నీ ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తూ ఉన్నానమాట. కానీ బ్యాక్ సపోర్ట్ అంటే జాస్తి ఉండేది మా హస్బెండే. ఆల్మోస్ట్ 2000 ఒక 5 years అయిందనుకుంటా మా తాతయ్య ఎక్స్పైర్ అయ్యి. అప్పటిదాకా వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఇలా చెయ్యి, ఈ విధంగా చేయాలా, ఏం కాదు పర్వాలేదు, లాస్ అయితే ఏం కాదు అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. మీరు బొట్టీక్ ఓపెన్ చేసి డిజైనర్గా ఉన్నారు. అండ్ ఎప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకున్నారు? ఏ సిచ్యువేషన్ మీకు డిమాండ్ చేసింది ఎడ్యుకేషన్ ఇవ్వడానికి? అంటే నేను బొటిక్ స్టార్ట్ చేశాను.
ఒక అంటే ఒకరు పెద్దవాళ్ళు ఒక 45 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాపకు వచ్చేసి మ్యారేజ్ అయింది. చిన్న ఏజ్లోనే ఒక 18 ఇయర్స్లో అలా మ్యారేజ్ చేసేసారు వాళ్ళు. సో ఆ పాపకి ఒక 5 ఇయర్స్ పాప, 3 ఇయర్స్ బేబీ ఉన్నారనమాట. ఇద్దరు గర్ల్ బేబీసే. వాళ్ళకి వచ్చి హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యి ఎక్స్పైర్ అయ్యారనమాట. సో వాళ్ళు ఒకసారి నాకు బొటిక్ దగ్గరికి వచ్చారు. నేను మార్కింగ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ట్రైనింగ్ ఇస్తారా అని అడిగారు. లేదు, నేనే రీసెంట్గా స్టార్ట్ చేశానండి, నాకైతే ట్రైనింగ్ ఇవ్వడం ఇప్పుడు కుదరదు, నాకు ఐడియా కూడా లేదు అన్నాను. మీరు నేర్చుకున్న వర్కే కదా షేర్ చేసేది, ఇంకేముంది అందులో, మీరు చెప్తే మా పాపకు కూడా లైఫ్ అది అన్నారు. బట్ నేను ఒక 2-3 డేస్ భయం. అంటే ఒకరికి చెప్పేది కూడా మనం, వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, మనం ఏదో నేర్పిస్తాం, మనం తీసేసుకుంటాం, ఏదో నేర్పించడం కాదు కదా. మన దగ్గర వస్తున్నారు అని అంటే అది ఎలా టీచ్ చేయాలనేది కూడా మనం ఒక ప్లాన్గానే చేసుకొని చేయాలా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మళ్ళీ నా దగ్గర వచ్చి పేమెంట్ చేసి పాపం అది నా నుంచి వాళ్ళకి వర్త్ అనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఒక 4-5 డేస్ నేను ఏం రిప్లై ఇవ్వలేదు. ఒకరోజు వచ్చి కూర్చొని అక్కడ ఏడుస్తున్నారు. ఎందుకు సాటర్డే, నేను అప్పుడే ఒక 1 అవర్ ఇంకా షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాను. సో ఎందుకు అలా ఏడుస్తున్నారు అంటే, అసలు నాకు మా పాపది చాలా ఇదిగా ఉంది, ఈ విధంగా వాళ్ళ హస్బెండ్ లేరు, ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఒక ఇంట్లో పని చేస్తారనమాట. ఆ పని చేసి వాళ్ళ ముగ్గురిని ఆ పెద్ద ఆవిడ సాకుతుంది. నాకు ఈ విధంగా కష్టం అనిపిస్తుంది, నేను ఒక్కదాన్నే చూసుకోగలుగుతానా అనేసి బాధగా ఉంది. అసలు చిన్న పాపకి మిల్క్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. వేరే వేరే హౌస్లో పనులు చేసి వాళ్ళు ఇచ్చే 1000-2000లో నాకు ఇక్కడ రెంట్కి వాళ్ళని మెయింటెనెన్స్ చేయడానికి సరిపోవడం లేదు. తను కూడా ఏమన్నా పని నేర్చుకుంటే మీకు కూడా హెల్ప్గా ఉంటారు, ఇక్కడ ఏదైనా చెప్పండి కావాలంటే, తనకి వర్క్ నేర్పించండి, తనకి యూజ్ అవుతుంది అని అన్నారు. తర్వాత మా హస్బెండ్ చెప్పాను, ఈ విధంగా క్లాసెస్కి వచ్చి అడిగాను నన్ను అన్న. మా హస్బెండ్ అన్నారు, చూడు ఆలోచించు, నీకు ఓకే అంటే చెప్పు అన్నారు. తర్వాత మా అమ్మ నాన్నతో షేర్ చేశాను. మా అమ్మ అన్నది, ఓకే చూడు ఆలోచించు నువ్వు కూడా, కాకపోతే మన నుంచి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలా, మన నుంచి ఇబ్బంది పడకూడదు అని అన్నది. తర్వాత మా పెదనాన్న వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళకి చెప్పాను ఇదే విధంగా. సో స్టార్ట్ చెయ్యి, ప్రాబ్లం లేదు, నీ నుంచి నేర్చుకుంటారు వాళ్ళు అన్నారు. ఇలా ఇంట్లో చెప్పిన తర్వాత ఓకే అన్న తర్వాత క్లాసు అమ్మాయిని జాయిన్ చేసుకున్నాను నేను. ఫస్ట్ తనే నాకు అంటే నా లైఫ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి నా లైఫ్లో అని ఒక ఐడియా వచ్చిందంటే ఆవిడ నుంచే వచ్చిందనమాట. వాళ్ళు వచ్చి అడిగితేనే. బట్ అంత ఆ లైఫ్లో వాళ్ళకి హెల్ప్ అయింది అని అంటే వాళ్ళ అంత స్ట్రగుల్లో ఈ వర్క్ ఎంతో యూస్ఫుల్ అయింది. ఇప్పుడు తను తుమ్కూరులో చాలా హ్యాపీగా బొటిక్ రన్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు స్టార్టింగ్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు అండ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మ్యామ్? స్టార్టింగ్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయి, తర్వాత అమ్మాయిని చూసి ఒక 4 మెంబర్స్ వచ్చారు. నేను బొటిక్ ప్లస్ క్లాసెస్ 2 చెప్పడం వల్ల నాకు ఎక్కువ క్లాస్ మీద అంత ఫోకస్ లేదు. బట్ కొంతమంది స్టూడెంట్స్ నేర్చుకొని వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు, మేడం ఇప్పటిదాకా మేమేమి సంపాదించింది లేదు, కానీ మీ దగ్గరకు వస్తానే కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకున్నాము, దీంతోనే మేము బొటిక్ స్టార్ట్ చేసుకోవడం అది ఇది చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, నేను ఎందుకు ఇంకా కొంతమందిని తీసుకొని క్లాసెస్ చెప్పకూడదు, నా వల్ల ఇంతమంది లైఫ్ టర్న్ అవుతుంది అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు చూడండి, ఖాళీగా ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఒక 100 రూపీస్ కూడా కష్టమే కదా. సో నా క్లాస్ నేర్చుకొని వాళ్ళే ఒక 20,000 ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటున్నారు అంటే అది నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో అందువల్ల నేను క్లాసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, బొటిక్ ఒక్కటే చేస్తే కాదు అనేసి ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు 4 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 20 మెంబర్స్ వరకు వచ్చారు. ఓకే, సో మీరు బీయింగ్ అ విమెన్ చాలా స్ట్రగల్స్ని ఫేసెస్ చేశారు. సో ఒక విమెన్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత అవసరం ఉంది మ్యామ్? అంటే యాక్చువల్గా నాకు అనిపించేది ఎప్పుడు ఉమెన్ ఇండిపెండెంట్గానే ఉండాలి. అంటే అది హస్బెండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనం ఇండిపెండెంట్గానే ఉండాలి. ఎందుకు, లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంది. అందువల్ల మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనం సంపాదించే అమౌంట్ ఎంత ఉంటుందో అది ఫ్యామిలీలో మన నుంచి ఎంతో హెల్ప్ అవుతుంది కదా ఫ్యామిలీకి. ఇప్పుడు ఒకరే ఎర్న్ చేస్తున్నారు, ఫ్యామిలీ రన్ చేయడం అనేది చాలా కష్టం. అందులో బెంగళూరులో మెట్రో సిటీ అంటే చాలా కష్టం. సో మనం ఇద్దరం ఎర్న్ చేసేటప్పుడు
అలానూ యూజ్ అవుతుంది. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు లైఫ్లో ఏం ప్రాబ్లం వస్తుందో ఏ టైపు సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇండిపెండెంట్గా ఉండి నిల్చుకొని మన పిల్లలకి మనమే ఒక అమౌంట్ని ఎర్న్ చేసి వాళ్ళని చూసుకోవడంలో చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేనే ఒక ఓన్ ఎర్నింగ్ నాకే లేదు అనుకోండి, నేను ఇంకొకరిని అడగాల. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేదంటే లేదంటారు. బట్ నాకు ఇవ్వలేదనే ఫీలింగ్. అదే నేను ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఎవరిని అడగలేదు, నా పిల్లల్ని నేనే ఆరాంగా చూసుకోవచ్చు కదా. ఎందుకు ఉండాలి? ఇప్పుడు సొసైటీలో ఎంతో ఉంది వర్క్ కదా. సో ఇప్పుడు టైలరింగ్ ఉంది, మేకప్ అని ఉంది, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. కామ్గా ఎందుకు ఉండాలి ఇంట్లో అసలు? మనము మన ఫ్యామిలీ కోసం హస్బెండ్ ఒక్కటే కష్టపడితే అవ్వదు కదా. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే మనం ఫ్యామిలీని ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఒక్క హస్బెండే రన్ చేసి వైఫ్ కామ్గా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఉండే జనరేషన్ మీకు తెలుసు కదా ఎలా ఉందనేది. సో కష్టమవుతుంది. ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా మనము సంపాదించుకుని సైడ్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి సేవ్ అవుతాం, మనము సేవ్ అవుతాం. ఓకే. సో మీరు క్లాసెస్ గురించి చెప్తున్నారు. సో మీ క్లాసెస్ టైమింగ్స్ అండ్ మొదటికి మీ బొటిక్ ఎక్కడ లొకేట్ అయింది అండ్ క్లాసెస్ టైమింగ్స్ గురించి కొంచెం చెప్పండి మ్యామ్. మాది బొటిక్ వచ్చేసి బెంగళూరులో విద్యారణ్యపుర, అంటే నియర్ ఎలంక వస్తుంది. సో క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి ఎప్పుడు బొటిక్ అయితే ఓపెన్ 9:30 to 9:30 ఓపెన్ ఉంటుంది ఎవ్రీడే. క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 3 ఒక నార్మల్ బ్యాచెస్ పోతాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే వాళ్ళు ఆల్రెడీ వర్కింగే, కానీ ఆ వర్క్ ప్రెజర్ తట్టుకోలేక మేమే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఈవినింగ్ వస్తారు. 5 to 7 వస్తారు వాళ్ళు. సో అలాగా 5 to 7 కూడా మేము చేస్తాం. అలాగే వీకెండ్ కూడా ఉంటుంది, ఆన్లైన్ కూడా ఉంది మాది. అంటే అందరూ బెంగళూరుకే రావాలంటే కష్టం అవుతుంది కదా. సో ఇంటి దగ్గర ఉండి నేర్చుకునే వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు అనమాట. ఆన్లైన్లో కూడా మాది ఫీజెస్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి, అందువల్ల ఆన్లైన్లో కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ విద్యారణ్యపురంలో మీ బొటిక్ ఉంది, వేరే ఎక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అనే ఐడియా ఉందమ్మా? అవును, ఇప్పుడైతే ప్రజెంట్ మైసూర్లో ఉంది. మైసూర్లో ఓపెన్ చేద్దాం అనేసి ప్లేస్ కూడా వివేకానంద సర్కిల్, కోంపుగూడ నగరు, వివేకానంద సర్కిల్ మైసూర్లో. సో అక్కడ చూసుకొని వచ్చున్నాం అనమాట. ఆగస్ట్లో ఓపెన్ చేస్తాం. ఓకే. మీరు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి బొటిక్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ చాలా ఎర్న్ చేస్తాను, చాలా మందికి మీరు ఎడ్యుకేట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని కూడా లైక్ వేరే లెవెల్కి తీసుకుని వెళ్తున్నారు. సో అక్కడ ఏదైనా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి లేక క్లాసెస్ కండక్ట్ చేయడానికి? అక్కడంటే మెయిన్ నాకు ట్రావెలింగ్ ప్రాబ్లం అయిపోతుంది. సో అంటే ఇప్పుడు మైసూర్ అంటే 2 hours జర్నీ, అదే నేను నెల్లూరు వెళ్ళాలంటే 9 hours జర్నీ ఉంటుంది. సో నేను వచ్చి బొటిక్ ఓపెన్ చేసింది ఇక్కడే అయినా బాబు స్టడీస్ వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. బట్ అంత లాంగ్ నేను వెళ్ళి జర్నీ చేసి చేయడం అంటే అన్ని దగ్గరలో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అనేసి ఇప్పుడైతే ప్రజెంట్ ప్లాన్ లేదు. బట్ కొంతమంది అడుగుతూ ఉన్నారు, మేడం మీరు తెలుగులో కూడా చెప్పచ్చు కదా, మదర్ టంగ్ తెలుగు కదా మీది, సో తెలుగు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి చాలామంది కామెంట్స్ పెడతారు. సో దట్ ఇన్ ఫ్యూచర్ నేను ఓపెన్ చేస్తే వైజాగ్ అనేసి నాకు ప్లాన్ ఉంది. ఓకే.